ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం నాడు ఒక హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అగ్రపీఠం కోసం పంజాబ్ ఆరాటపడుతుంటే కోల్పోయిన ఫామ్ను తిరిగి సంపాదించి సొంత గడ్డపై సత్తా చాటాలని సన్ రైజర్స్ పట్టుదలతో ఉంది. అభిమానుల కేరింతలు, ఉత్కంఠభరితమైన షాట్లతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా 5 విజయాలతో దూసుకుపోయిన సన్ రైజర్స్ కు గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ పరాజయం జట్టుకు ఒక మేలుకొల్పులా మారింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ గత మ్యాచ్లో విఫలం కావడం జట్టును దెబ్బతీసింది. అయితే ట్రావిస్ హెడ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీతో అదిరిపోయే ఫామ్లో ఉండడం జట్టుకు కొండంత అండగా నిలిచింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా గాడిలో పడడం మేనేజ్మెంట్కు పెద్ద ఊరటనిస్తోంది. ఆల్రౌండర్ నితీష్ రెడ్డి తిరిగి జట్టులోకి రావడం జట్టు సమతుల్యతను పెంచింది. బౌలింగ్ విభాగంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా, సకిబ్ హుసేన్లతో హైదరాబాద్ బౌలింగ్ అటాక్ పటిష్టంగా కనిపిస్తోంది. సొంత మైదానంలో ఆడుతుండడం వారికి కలిసొచ్చే మరో కీలకమైన అంశం. మరోవైపు పంజాబ్ కింగ్స్ కథ వేరేలా ఉంది. 9 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్నప్పటికీ గత 2 మ్యాచ్ల్లో పంజాబ్ ఘోర పరాజయాలను చవిచూసింది. ఆ వరుస ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ విజయాల బాట పట్టాలని ఆ జట్టు ఆరాటపడుతోంది. పంజాబ్ బ్యాటర్లు ఫామ్లోకి వస్తే అడ్డుకోవడం కష్టమని ఇప్పటికే నిరూపితమైంది. అయితే సన్ రైజర్స్ పేస్ అటాక్ను ఎదుర్కోవడం వారికి సవాల్గా మారనుంది. గెలిచి తన అగ్రస్థానాన్ని బదిలం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుంటే ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని హైదరాబాద్ వ్యూహాలు రచిస్తోంది.